ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో 1,20,00,000తో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహర్దశ మొదలైందని, నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిష్పక్షపాత పాలన జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రోల్ మోడల్గా గోపాలపురం నియోజకవర్గాన్ని ఉంచడమే తన ధ్యేయమన్నారు ఎమ్మెల్యే. ఈరోజు మారంపల్లి గ్రామంలో మరి ఇప్పటివరకు మనం ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 85 పంచాయతీల్లో అనేక రోడ్లకు మనం శాంక్షన్ చేసి వర్కులు మొదలుపెట్టాం. చాలా చోట్ల పూర్తయింది, ఇప్పుడు మనకి పూర్తయినట్లుగానే. అయితే మారంపల్లి నాయకులు మన సత్యపండి గారు అండ్ బృందం ఏదో పట్టు విడని విక్రమార్కుల్లాగా నన్ను నానా చిత్రహింసలు పెట్టి, నానా టార్చర్ పెట్టి ఈ యొక్క రోడ్డు విషయంలో పాపం చాలా పోరాటం చేశారు. నిత్యం కూడా అంటే తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఈ మారంపల్లి గ్రామము ఎంత కీలకమో అదొక ఎత్తైతే, నా రాజకీయ ప్రయాణంలో కానీ నేను ఒక మెజారిటీ గెలుపులో కూడా ఈ ఊరు నాయకత్వం నాకు ఆల్వేస్ ఎప్పుడు కూడా నాకు అండగా నిలబడి నా ప్రయాణంలో, నా గెలుపులో, నా పోరాటాల్లో ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉన్నారు. ఈ విషయంలో నేను కృతజ్ఞత చెప్పుకోవడానికి నాకు ఇది ఒక మంచి అవకాశంగా అనిపించింది. నిజానికి ఈ రోడ్డు నేను వస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. అక్కడ దాకా ఫాస్ట్గా వచ్చేసేవాడిని, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం నరకం కనపడేది. టైం బాగా డిలే అయిపోయేది. ఎన్నికలకు ముందు మేము చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం, ఈ రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి, ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేయాలనుకున్నాం. గెలిచిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులు, అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం ఇంకా అభివృద్ధిని ఎలా తీసుకెళ్ళాలి గ్రామాల్లో, ఈ గ్రామాల్లో ఒక మంచి రోడ్లు కనెక్టివిటీ ఇవ్వగలిగితే ప్రజలకు ఒక మంచి సౌకర్యాన్ని ఇవ్వగలుగుతాం. త్రాగునీరు కావచ్చు, రవాణా సౌకర్యాలు కావచ్చు, విద్య, వైద్య, ఆరోగ్యం అని. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే వైద్యానికి కూడా మనం ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చామంటే నిరంతరం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ